next mute distance, mute all. ఓకే రైట్. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫుట్ స్టెప్ బేరింగ్ కనిపిస్తుంది కదా. ఈ ఫుట్ స్టెప్ బేరింగ్ ఎలాగనేది మనం ఇప్పుడు డ్రా చేయబోతున్నాం. ఓకే రైట్. దిస్ ఇస్ ఫుట్ స్టెప్ బేరింగ్ లో ఫ్రంట్ వ్యూ, దిస్ ఇస్ టాప్ వ్యూ, దిస్ ఇస్ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అండ్ దిస్ వన్ ఇస్ ఫోర్త్, అండ్ దిస్ వన్ ఇస్ ఫిఫ్త్. మొత్తం 5 పార్ట్స్ ఇచ్చారు. ఆ పార్ట్స్ నేమ్ లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బాడీ, బుష్, డిస్క్, షాఫ్ట్, పిన్. ఓకే, ఇనిషియల్ గా 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఇన్సర్ట్ చెయ్యాలా అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో ఇక్కడ డిస్టెన్స్ ను బట్టి మనం క్యారీ చేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 84 ఉంది. ఈ హోల్ సైజ్ లో చూసుకోండి మీరు క్లియర్ గా. ఇక్కడ నాకు 84 ఉంది. ఇప్పుడు 84 సైజ్ ఏది ఉందో అది ఇన్సర్ట్ చేయగలగాలి నేను. అంటే ఇది దిస్ వన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హియర్ 84. సో నో ప్రాబ్లం. ఇది సెకండ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్ అయిపోద్ది అని అర్థమైంది. ఇప్పుడు ఈ పార్ట్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 80 ఉంది. చూసారా, ఈ గ్యాప్ లో ఇప్పుడు ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఈ గ్యాప్ లోనే చేయగలం. ఎంత ఉంది? 80. సో 80 ఉన్న పార్ట్ ఏంటి? ఇది 60 అంటే లూజ్ అవుతుంది. ఈ పార్ట్ పెట్టామంటే మనకి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్క నిమిషం కాదు 80 అనేది అవుటర్. ఓకే, ఇక్కడ అవుటర్ వచ్చాడు చూడండి. 80 అనేది ఈ లైను అవుటర్ స్పేస్. ఇన్నర్ చూడండి, ఇన్నర్ వచ్చేసరికి 60 ఉంది. సో ఇన్నర్ 60 ఉంది కాబట్టి అంటే ఈ షాఫ్ట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అక్కడ హ్యాపీగా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 60 అని ఉంది. సో ఈ పార్ట్ కూడా 60 అని ఉంది అంటే అర్థం ఏంటంటే మనం ఈ 60 అనే పార్ట్ లోనే మనం అంటే ఈ గ్యాప్ లోనే ఇది ఫిక్స్ చేయగలం. అయితే ఎక్కడ వచ్చుద్ది ఏంటంటే చూద్దాం. ఇంక ఇక్కడ చూడండి 5th పార్ట్ అంటే 12, 5 డయామీటర్ ఇచ్చాడు. 5 డయామీటర్ తో ఉన్న ఈ బార్, సర్క్యులర్ బార్ ని ఎక్కడ అనేది మనం చూద్దాం. అసెంబుల్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ మెయిన్ గా ఏ డయాగ్రామ్ ఇచ్చినా ఫస్ట్ ఈ డయాగ్రామ్ బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నేను ఫస్ట్ దీంట్లో అబ్జర్వేషన్ చేస్తే నాకు ఒక యాక్సిస్ లైన్ కనిపిస్తుంది. అంటే ఫస్ట్ నేను ఒక యాక్సిస్ లైన్ తీసుకొని ఇక ఈ డైమెన్షన్స్ కి హాఫ్ ఈ పక్క చేసుకుంటూ నీట్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలని అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 240. టాప్ వ్యూ లో ఇచ్చాడు చూడండి 240. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ డిస్టెన్స్ చూసారా, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యాక్సిస్ నుంచి 22 అన్నాడంటే ఇటు 11 వెళ్ళిపోతుంది. అలాగే ఈ యాక్సిస్ నుంచి ఇటు 11 వెళ్ళిపోతుంది. అలాగే యాక్సిస్ నుంచి ఈ చివరికి వచ్చేసరికి 30 అన్నాడు. ఇక టేపర్ ఆఫ్ ఫేస్ ఇక్కడ చూడండి, టేపర్ ఫేస్ వచ్చేసి 2 mm గ్యాప్ తీసుకోమంటున్నాడు. ఓకే, సో ఈ బొమ్మను ఫస్ట్ మనం స్టడీ చేయాలన్నమాట. మెయిన్ ఫిగర్ ఇది. ఈ మెయిన్ పిక్చర్ అనేది నీట్ గా డ్రా చేసామంటే ఆ తర్వాత అసెంబ్లింగ్ అనేది దాని అనేది కలిసి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంత డిఫికల్ట్ గా ఏమి ఉండదు. ఓకేనా, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పార్ట్ ని గీయడం మనం ట్రై చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఫస్ట్ యాక్సిస్ లైన్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ ఫుట్ స్టెప్ బేరింగ్. Then in this footstep bearing, see here clearly, I am going to draw axis line like this. ఓకే, ఒక యాక్సిస్ లైన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే డయాగ్రామ్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు డయాగ్రామ్ లో ఇక్కడ నాకు యాక్సిస్ లైన్ కనిపిస్తుంది. ఈ యాక్సిస్ లైన్ ఎంత అనేది నాకు తెలియాలి. ఇప్పుడు ఎక్కడ కనుక్కోవచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడికి 38 ఇచ్చాడు. సో టాప్ వ్యూ ఇది మనకు పనికి రాదు. ఓకే, సో
టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 240 ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. రైట్ నౌ హియర్ వీ నీడ్ టు యాక్సిస్ దిస్ యాక్సిస్ అండ్ దిస్ యాక్సిస్ మనకు కావాలి. ఇక్కడ చూసినట్టయితే డైమెన్షన్ ప్రకారం చూసినట్టయితే టోటల్ గా 32 తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి 32 తీసుకోవచ్చు యాక్సిస్ నుంచి ఈ ఎండ్కి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ 240 అన్నాడు కాబట్టి టోటల్ పిక్చర్ 240 అంటే హాఫ్ ఎంతో చూసుకొని ఇటుపక్క ఒక పాయింట్ ఇటుపక్క ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ అప్రాక్సిమేట్ హైట్ ఇన్ హియర్. 240 అంటే సగం ఎంత? 220. అలాగే ఇక్కడ కూడా 220 ఫిక్స్ చేసేసి ఇప్పుడు డ్రాఫ్టర్ తీసుకొని ఫస్ట్ ప్రొజెక్షన్ లైన్ డ్రా చేసుకోండి. ఆల్వేస్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మనం, ప్రొజెక్షన్ లైన్సే వాడండి. ఓకేనా, ప్రొజెక్షన్ లైన్సే వాడండి. ఆ తర్వాత డయాగ్రామ్ డార్క్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో పిక్చర్లో ఇది అయిపోయింది. నెక్స్ట్ హైట్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఉంది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. 18 + 2 మొత్తం 20 హైట్ ఉంది. సో డ్రాఫ్టర్ తోటి 20 మార్క్ చేసి లాంగ్ స్కేల్ ఇక్కడ పెట్టేసి ఫిక్స్ చేసుకుని డ్రాఫ్టర్ని హెచ్ పెన్సిల్ తోటి నీట్గా ప్రొజెక్షన్ లైన్స్ గీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 mm మార్క్ చేసి ఈ పాయింట్, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 mm మార్క్ చేసి సో ఈ లైన్ డ్రా చేయండి. ఓకే, బేస్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు హియర్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్ గా దీంట్లో 84 డిస్టెన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 84 ఇచ్చాడు. ఓకేనా, 84 అంటే సగం ఎంత చెప్పండి నాకు? 42. సో దెన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే 42 డ్రాఫ్టర్ పెట్టేసి మెన్షన్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 42 మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ హైట్ చూడండి 14 ఇచ్చాడు క్లియర్ గా. ఓకే, సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ 14. దెన్ హియర్ ఆల్సో 14. ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తీసుకొని ఇది అలాగే ఇది జాయిన్ చేసేయండి చూడండి. ఓకే, ఓ సారీ ఇక్కడ అప్పుడే జాయిన్ చేయొద్దు. ఓకే సరే, ఇది అట్లా వదిలేయండి. నెక్స్ట్ 14 వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది? 88 అంటే 44. ఓకే, దెన్ 44. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 44, ఇక్కడి నుంచి ఇక్కడికి 44. యూ కెన్ టేక్ సమ్ యువర్ కన్వీనియంట్ హైట్ హియర్. తర్వాత హైట్ చూసినట్లయితే 45 ఇచ్చాడు చూడండి. అది క్లియర్ గా 45 అని మెన్షన్ చేశాడు. సో వీఆర్ గోయింగ్ హియర్ 45. and then again 84. You see here 84. ఇక్కడ నుంచి ఇక్కడికి 42. Okay, and now again we are going to top 10. Okay, see here ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. అదే నేను డ్రా చేశాను. సిమిలర్ వే ఇక్కడ ఏదైతే గీసానో ఇక్కడ కూడా నేను అదే గీసుకుంటూ వెళ్తాను. ఈ విధంగా 10.
Now here see total high distance 115 is given 115. So half of this ikkadi nunchi ikkadiki half తీసుకోండి. So 115 it will come around like this. I am going to take approx, but you can measure on drafter. ఓకే, ఇది అరెస్ట్ చేసేసేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ లైన్ ఉండదు, ఇది మనం అరెస్ట్ చేయాలి. ఓకే, ఇది అరెస్ట్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది డార్క్, అలాగే క్లోజ్ దిస్ పార్ట్, అలాగే క్లోజ్ దిస్ వన్. అట్ ది సేమ్ టైం హియర్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఇప్పుడు యాక్సిస్ కావాలని చెప్పే కదా మీకు. ఆ యాక్సిస్ వచ్చేసరికి నాకు ఎంత అవుతుంది ఇక్కడ 32. సో హియర్ టు హియర్ 32 మెషర్ చేయండి ఒక యాక్సిస్. అలాగే హియర్ టు హియర్ 32 మెషర్ చేయండి ఒక యాక్సిస్. దెన్ డ్రా దిస్ విత్ HB పెన్సిల్. ఓకే, సి హియర్ ఒక పార్ట్ ఏదో ఇచ్చాడు చిన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి 19, అలాగే ఇది 12. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 12 మెషర్ చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 19 అని మెషర్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. అలాగే ఇక్కడ కూడా అంతే 12, 19 లైక్ దిస్. చూసారా, ఈ పార్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాచింగ్ ఈ విధంగా ఉంది కాబట్టి నేను కూడా హ్యాచింగ్ అదే విధంగా చేసుకుంటూ వెళ్తాను. మీరు డ్రాఫ్టర్ 45 degrees యాంగిల్ రొటేట్ చేసి డ్రాఫ్టర్ స్కేల్ యూజ్ చేసి గీసుకుంటూ వెళ్ళిపోండి. 2H పెన్సిల్ తీసుకోండి. హ్యాచింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా పిక్చర్ అబ్జర్వ్ చేస్తూ గీయండి, ఎక్కడ దాకా హ్యాచింగ్ ఉంది ఏంటి అనేది కూడా. ఇప్పుడు సేమ్ పిక్చర్ చూసారు కదా, ఈ విధంగా మనం డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈ పార్ట్ నేను ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఈ పార్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి, 84 డిస్టెన్స్. సో 84 డిస్టెన్స్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 84 ఉంటుందని అర్థమైపోయింది. ఓకే, సో అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 84, దెన్ దిస్ వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 80. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు ఇన్సైడ్. సో మన హైట్ అనేది క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ దాకా ఇది ఇన్సర్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. సో టోటల్ హైట్ ఎంత అనేది చూసుకోవాలి. సో టోటల్ హైట్ అజ్యూమ్ ఇట్ 18, 10, okay, 6. This is 28, 34, 34. ఎంత అవుతుంది? 34, 79, 79 plus 12, 89, 91. Like that. You can calculate just entire distance. You can calculate entire distance. And another thing here, this one is 84. So 84 line, we just go for 84 line. This one here only we are going to fix this part. అంటే 10, 16, 45, 12 మాత్రమే మనం తీసుకోవాలి ఇప్పుడు హైట్స్. ఇది అవసరం లేదు మనకి 18. ఏం సార్ అవసరం లేదని అడిగితే ఇది పైన వెళ్ళిపోతుంది. 18 అనే పార్ట్ మనకి పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 95 ఉంది టోటల్గా. అంటే ఐ కెన్ టేక్ దిస్ హియర్, డ్రాపర్ ఇక్కడ పెట్టేసేసి 45 ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా డిస్టెన్స్ మెజర్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో 45. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 18. See here, I am going to take 18 like this. And now here 40. This one also 40. Okay. And under is below 12. And this one also 12.
sir, see here clearly 80. So 40 into 40 కిందికి 12 కంప్లీట్ చేసేసాం. ఓకే, కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 80 ఉంది కదా, మనకు కావాల్సింది ఏంటి 84. వై? బికాస్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 84. సో 84 లైన్ ఈజ్ హియర్. సో 84 నుంచి 10, ఆల్రెడీ దిస్ ఇస్ 10. Already this is 10. Why? Because here is given 10. See here, this is 10. Okay. And similar way, here is 45 is there. See here 45. And also here 12. Okay. Now this is 16, but here is given 12. That means 2 mm is gap there. 4 mm gap is there. 4 mm gap is there. So then 45 means this is 45, and now here 4 mm gap. So totally I am going to complete this one. See here, like this. This is 4 mm, bottom to 4 mm, bottom to 4 mm. Okay, and then now here we see this is 10, and again it will come 80. So 40. And here to here we take 40. Okay, right? So 40 means this is totally 84. That means 42. Here to here is 42. Then we go to 40, 2 mm. Similar way, here also we can take for 2 mm and then draw the line. 2 mm. 2 mm. This is the assemble part. And then now here we see here to here 30, 30. Why sir 30? See, 60 diameter is 60. Then I'm going to fix here 30. So I am take drafter and draw the straight vertical line. Straight vertical line. Maybe it's not straight. Okay, like that. Okay. And then hatching. 45 degrees drafter rotate చేస్తాం. ఇక్కడ డయాగ్రామ్ లో ఎలాగైతే హ్యాచింగ్ ఉందో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్డ్. See here, like this. Okay, so this one is completed. Now this part. Come to here, this one. Okay, and what is about this part, third part? Here we see 60 mm is the shaft diameter. Okay, and the radius is coming from here 50. Height is 16. Where it will be located? Here to here pin is given, some pin like this one. This shaft will going to fix on here. ఇక్కడ మనకి ఇది వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి డయామీటర్ 5 ఇచ్చింది, ఇక్కడే హోల్ వచ్చేసి ఈ విధంగా ఉంది కాబట్టి 16 అంటే 12. ఓకే, ఇది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ని మనం ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఈ పార్ట్ లోకి మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ దిస్ ఈస్ ద షాఫ్ట్ ఈస్ గివెన్, అండ్ దిస్ షాఫ్ట్ here we see clearly this is the taper portion is there. Okay, this taper portion means I think this one is fixed in here. Okay, see 60 dia, same process. So this one is fixing in here and this one is going to fix in here. So the shaft, entire shaft will be going continuously, it will go upward. Okay, so then I am going to fix here the 50 radius in here. This is the shaft. Now take upward direction. This is footstep bearing. See here, we complete this one. And now here we see we are going to fix, and this part it will going assemble. Automatically it will assemble. You just draw the line. That's it. Okay, and now we are going to see here top view.
So you just projection all lines. Okay, don't leave one single line also. You can just projection the line and draw this 240 and 160. See here, 160. So then I'm going to draw 160 line, 220 line. Okay, and now here to here is 38. So similarly here to here is 38, and now 38, and just 38. Here also 38. Now I'm going to draw this one. 22 is total. Okay, and see here, we are going to take this one is 11 and 11. It will going to take one box and then draw the arcs like this. And here also take one box. Okay, and arcs. Box size is 22 into 16 is given. See here 22 into 16. Okay. And similar way, here is given key. So the key slot it will coming in here. Okay, so that we don't shown like this. So now here this is the axis point. See here, this is the axis line and this is the center line. So you can draw the circles. How much circles? So here we see 115, 84. That's it. 2 circles you can draw. Take radius and draw the circle. 2 circles. One is diameter 115 and another one is diameter 84. And here is having 16, 22, 22, 16. Like see here. And then here taper portion is there. So you can just put the dropper and draw the straight vertical line. It will come 2 lines. So this is the assemble part of this footstep bearing. You can given dimensions means okay, you can given dimensions also. What you shown, you just write down. That's it. That is the simple way, like that. ఇక్కడ మీకు ఏ విధంగా అయితే డైమెన్షన్ ఇచ్చాడో అదే విధంగా మీరు కూడా డైమెన్షన్స్ ఇవ్వాలంటే ఇచ్చేయండి. ఇస్తే ఇంకా బెటర్. ఓకేనా, మనకి మార్క్స్ ఎక్కువగా పడతాయి అనుకుంటే ఈ డైమెన్షన్స్ ఇస్తే బాగా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇట్లా బోల్డ్గా డయాగ్రామ్ లేకుండా డైమెన్షన్స్ అనేవి ఇస్తే డయాగ్రామ్ యొక్క లుక్ అనేది బాగుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు అసెంబుల్ ది ఫుట్స్టెప్ బేరింగ్. ఓకే, రైట్. Now, if people have any doubts, ask me. Right. Okay, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ డయాగ్రామ్స్ అంతా వాడే ఇస్తాడు కదా సార్? వాడే ఇస్తాడమ్మా. జస్ట్ మనం అసెంబుల్ చేయాలంటే అంతే, అసెంబుల్ చేయాలి. చూసి గీడి ఇప్పుడు నేను గీస్తా అదే విధంగా మీరు గీయడం అంతే. అదే విధంగా ఉంటాయి మీకు డైమెన్షన్స్ తో సహా నీట్ గా పిక్చర్ మీ చేతిలో ఉంటుంది. సార్ అంటే 40 మార్క్స్ క్వశ్చన్ అన్నారు అదే సార్ ఇది? కాదు 4 మార్క్స్ అంటే ఇది 5 మార్క్స్ కాదు, ఇది ఇవ్వచ్చు. అంటే 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఒకవేళ ఇస్తే. చాయిస్ లో అది ఫుట్ స్టెప్ బేరింగ్, నకుల్ జాయింట్ అట్లా 2 ఇవ్వచ్చు. పార్ట్ ఏ పార్ట్ బి లాగా 20 మార్క్స్ ఇవ్వచ్చు అబ్బాయి. ఓకే సార్, ఓకే సార్. అది కాకుండా కింద ఒక సింపుల్ పార్ట్ ఇస్తాడు నీట్ గా. చాయిస్ అనమాట, చాయిస్ ఉంటది మీకు. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకటి చూసి తెచ్చుకోవచ్చు. ఓకే సార్. మీరేం చేస్తారంటే ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసి చూడండి, ఇంకా ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఓకే, టైటిల్ కూడా మార్చేసాను. రికార్డెడ్ వీడియో. ఓకే, చెప్పండి. ముందు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ టాప్ వ్యూలో సర్కిల్స్ గీసినారు కదా సార్, అదే కొద్దిగా అర్థం కాలేదు సార్. ఈ సర్కిల్సా? అది పైన సార్, పక్కన సార్, ఆ రెక్టాంగిల్ లో వస్తుంది మార్క్స్. అది ఏది? ఇవే? అవును సార్. ఓకే, ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇది చూడు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది. యాక్చువల్ గా ఏమైనా సరే సంథింగ్ నట్టు బోల్ట్స్ లాంటివి పెట్టుకోవడం కోసం ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఓకే, ఈ పోర్షన్ అనేది నేను ఇక్కడ గీసాను అనమాట. మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఇక్కడ చూద్దాం. ఈ పిక్చర్ లో చూడండి, చూడండి, ఇదిగో ఇది. ఓకే,
దిస్ ఇస్ ద యాక్సిస్. ఈ డాటర్ లైన్ కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ? ఈ డాటర్ లైన్స్ వచ్చేసి ఇదిగో ఇది ఈ పార్ట్ అన్నమాట. ఈ బాటమ్ పార్ట్ మనకు కనిపించదు కదా, అందుకని ఇక్కడ నేను డాటర్ లైన్స్ ఇచ్చాను. అలాగే ఇది కూడా ఇది కనిపించదు కాబట్టి ఇక్కడ కూడా మీకు డాటర్ లైన్స్ ఇవ్వబడ్డాయి. అలా ఇది వచ్చేసరికి దాని డిస్టెన్స్ సార్, దీని డిస్టెన్స్ ఇదిగో మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఫ్రంట్ వ్యూలో డ్రా చేసినప్పుడు మీకు చెప్పాను ఇక్కడ ఇక్కడ నుంచి టోటల్ డిస్టెన్స్ వచ్చాక ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నాం 19. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది 19. అంతే. ఇప్పుడు ఆటోమేటిక్ ఇది చూడు, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 12 ఎలా తీసుకున్నారు సార్ అని అడిగితే ఇక్కడ చూడు టోటల్ డిస్టెన్స్ 24 ఇచ్చాడా? ఓకే సార్. దాంట్లో సగం ఎంత 12 కదా. అవును సార్. ఇది డ్రా చేశాక చూడు, ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉందనుకో డ్రాఫ్టర్ పెట్టేసి స్ట్రైట్ గా హెచ్ పెన్సిల్ తీసుకుని ప్రొజెక్ట్ చేయండి లైన్స్. చూసారా మ్యాచ్ అయిందా? అది మీరు ఫ్రంట్ వ్యూ మొత్తాన్ని లైన్స్ ప్రొజెక్ట్ చేశారనుకో మీకు ఎక్కడైనా డైమెన్షన్ మిస్ అయినా కూడా అది తెలుస్తాయి మీకు. ఓకేనా? ఇది వచ్చేసరికి కీ సైజ్ వాడే ఇచ్చాడు చూడండి 22:16. అందుకని ఆ బాక్స్ గీసాను సింపుల్ గా. మీరు ఇక్కడ ఇది 22 ఇది 16 ఈ విధంగా మనం ఒక బాక్స్ క్రియేట్ చేసి యూ కెన్ టేక్ రేడియస్ 16 అంటే 8 రేడియస్ తీసుకొని ఈ విధంగా ఒకటి ఫామ్ చేస్తాం అంతే. ఇది అరెస్ట్ చేసాం అనుకోండి ఈ పక్కన ఉన్న కార్నర్స్ మనకి ఈ షేప్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఈ టాప్ వ్యూలో మొత్తం 4 ఉంటాయి ఇవి. ఓకే, ఇది టాప్ వ్యూలో చూసినట్టయితే ఇట్లా ఉంటుంది అనమాట బాక్స్ లాగా. ఓకే, అది మీకు చూపిస్తా ఉండండి. మేబీ ఐ థింక్ ఉండాలా. సింపుల్ అయినా 3D పార్ట్ కూడా ఉండాలి. మనకు క్లియర్ ఐడియా కోసమైనా సరే చూడటంలో తప్పు లేదు. ఫుల్లీ రివిటెడ్ జాయింట్స్ కంప్లీట్ చేసాం. వెల్డింగ్ జాయింట్స్ లేదు, వెల్డింగ్ జాయింట్స్ మన సిలబస్ లోనే లేవు. సో బేరింగ్ మీన్స్ స్టెప్ బేరింగ్ కదా. ఇది ప్లంబర్ బ్లాక్, రేపు చెప్తాను మీకు. ప్లంబర్ బ్లాక్ ఆల్రెడీ వీడియో తీసినట్టున్నా. ప్లంబర్ బ్లాక్ చూద్దాం. ఇదిగో ఫుట్ స్టెప్ బేరింగ్ చూడండి, అసెంబుల్డ్ పార్ట్. ఇది ఆన్సర్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగో చూడండి షాఫ్ట్, ఇదిగో నేను చెప్పే కదా ఇదిగో కీ, సేమ్ అదే విధంగా అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళాం చూడండి. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఈ విధంగా డ్రా చేయాలి. ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది 3D క్రాస్ సెక్షనల్ కటింగ్. ఈ విధంగా కట్ చేసింది మనం గీసాము. యాక్చువల్ గా ఇది చూడండి ఒక ప్లేట్ లాగా ఉంది. ఆ ప్లేట్ లాగా దానిపైన సర్కిల్స్ ఉన్నాయి చూడండి, సిలిండర్ పైకి లేసి. ఓకేనా? ఇది 3D. ఇది ఆన్సర్. యాక్చువల్ గా ఈ ఆన్సర్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా చూసుకోవచ్చు. మనం ఈ విధంగా గీయాలి. ఓకే, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, రైట్? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మహేష్, అటెండెన్స్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ఓకే, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారు కదా సార్ ఈ వీడియో? చేస్తా తమ్ముడు, కంపల్సరిగా. నేను ఏవైతే వీడియోస్ చెప్పానో అవన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. టోటల్ గా మీకు ఒక మొత్తం అన్ని అయిపోయిన తర్వాత 6 యూనిట్స్ కలిపి అవి కూడా సెండ్ చేస్తాను. లింక్స్ మొత్తం ఒక ఎక్సెల్ లో రెడీ చేసి. లేదు సార్ మాకు పార్ట్ ఏ కంప్లీట్ కాగానే పంపించండి సార్ అన్నా కూడా పార్ట్ ఏ వరకు కూడా పంపించేస్తాను. సరే అయితే పార్ట్ ఏ ఒకసారి, పార్ట్ బి ఒకసారి పంపిస్తాను. ఓకేనా? పార్ట్ ఏలో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పై గార్డ్ జాయింట్ ఒకటి, ప్లంబర్ బ్లాక్ ఒకటి చెప్పానంటే కంప్లీట్ అయిపోద్ది పార్ట్ ఏ. అంతవరకు మీకు టోటల్ గా వీడియో లింక్స్ అన్ని కూడా ఒక ఎక్సెల్ లో చేసి పంపిస్తాను నీట్ గా. అంటే ఏ లింక్ ఓపెన్ చేస్తే ఏ టాపిక్ ఓపెన్ అవుద్ది అనేది కూడా మీకు క్లియర్ ఉంటుంది. అవును సార్. ఓకేనా? ఇప్పుడు నాకు ప్లంబర్ బ్లాక్ కావాలనుకో, నువ్వు ఆ వీడియోస్ అన్ని ఎత్తుక్కోవాల్సిన పనులా.
ప్లంబర్ బ్లాక్ ఎక్కడ ఉందో చూసేసి టక్కన దాని ఆ లింక్ ఓపెన్ చేసి అంటే ప్లంబర్ బ్లాక్ గురించి వచ్చేస్తుంది మీకు అట్లా. ఓకేనా? ఓకే రైట్. ఇంకెవరు వచ్చేయడం లేదు కదా, ఇంకా మనకి ఎండ్ అయిపోదామా ప్రోగ్రాము? ఓకే బాయ్. బాయ్ సార్.